హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతిరోజు మనం ఎన్నో రకాల పండ్లను తింటూ ఉంటాం. ఎందుకంటే ఫ్రెండ్స్, పండ్లు అనేవి మన ఆరోగ్యానికి ఎప్పుడూ మంచివే. రెగ్యులర్ గా పండ్లను తీసుకోమని వైద్యులు సైతం చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇందులో మన శరీరానికి అవసరమైన ఎన్నో విటమిన్స్, పోషకాలు ఉంటాయి. అందుకే వీటిని తీసుకోవాలని చెబుతూ ఉంటారు. అయితే మనందరికీ సులభంగా అందుబాటులో ఉండే పండు బొప్పాయి. ముఖ్యంగా బొప్పాయి అనేది మన ఆరోగ్యానికి కానీ, మన చర్మానికి, మన అందాన్ని మెరుగుపరచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అయితే బొప్పాయి పండును తినటం మూలంగా మన శరీరానికి కలిగే ఉపయోగాలతో పాటు నష్టాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియో పూర్తిగా చూసే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేయటం మూలంగా మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలని మోటివేషన్ ఇచ్చిన వారవుతారు. ఫ్రెండ్స్, ఫ్రూట్ ఆఫ్ ఏంజెల్లా పిలిచే బొప్పాయి పండు అనేది మన అందరికీ అందుబాటులో ఉండే పండు. ఎందుకంటే ఫ్రెండ్స్, బొప్పాయి అనేది మన దేశంలో ఎన్నో సంవత్సరాల నుండి గుర్తింపు పొందిన పండు. మన దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో పపాయాని ఎక్కువగా సాగు చేస్తారు. అయితే ఈ మధ్య డెంగ్యూ వ్యాధికి చికిత్సగా వైద్యులు సైతం ఈ పండును తినమని చెప్పడంతో పపాయాకి డిమాండ్ బాగా పెరిగిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా బొప్పాయి అనేది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఒక మందులాగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా ప్రతిరోజు బొప్పాయి తినటం మూలంగా మన శరీరానికి కలిగే అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ, కే, ఈ, సి విటమిన్స్ తో పాటు బి కాంప్లెక్స్, B1, B2, B3, B5 అలాగే B9 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఫ్రూట్ లో ఫాస్ఫరస్ కానీ, కాపర్, పొటాషియం, ఐరన్, కాల్షియం, మ్యాంగనీస్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా బొప్పాయిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ ఏ, బయోఫ్లవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. కాబట్టి బొప్పాయిలో ఉండే షుగర్ ని మన శరీరం చాలా త్వరగా గ్రహిస్తుంది. దీంతో మీ శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాకుండా బొప్పాయిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మన శరీరంలో ఉండే అన్ని రకాల హెల్త్ ఫంక్షన్స్ సజావుగా జరిగేందుకు ఈ ఎంజైమ్స్ అనేవి బాగా హెల్ప్ చేస్తాయి. మీరు కనుక ప్రతిరోజు ఒక్క బొప్పాయి స్లైస్ ని తీసుకుంటే మీ శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా బొప్పాయిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఫ్రూట్ ని మీరు భోజనం తరువాత తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. అలాగే ఇందులో లభించే ఫైబర్ అనేది మలబద్ధకాన్ని కూడా పోగొడుతుంది. అలాగే బొప్పాయిలో పపైన్ మరియు కైమా పపైన్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ ను కలిగి ఉంటాయి. కాబట్టి దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారు, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, రూమటైడ్ ఆర్థరైటిస్, ఎడిమా వంటి ఇన్ఫ్లమేషన్ సమస్యలతో బాధపడేవారు ఈ పండును తింటే మీ శరీరంలో నొప్పులు, వాపులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ తో పాటు విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ సిలు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి మన శరీరానికి ఎదురయ్యే డ్యామేజ్ ను అరికడుతుంది. ముఖ్యంగా ప్రతిరోజు ఒక్క బొప్పాయి స్లైస్ ని తీసుకోవటం మూలంగా మన జీర్ణాశయానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో లభించే పపైన్ అనే ఎంజైమ్ మన పేగులు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడే బ్యాక్టీరియల్ ఫ్లోరాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రోటీన్స్ ను బ్రేక్ డౌన్ చేసేందుకు హెల్ప్ చేస్తుంది. అలాగే మీరు కనుక ప్రతిరోజు ఒక బొప్పాయి ముక్కను తీసుకోవటం మూలంగా మీ కంటి ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, బీటా కెరోటిన్ కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ క్యాటరాక్ట్, మ్యాక్యులర్ డీజనరేషన్ వంటి కంటి సమస్యలను అరికడతాయి. అలాగే కంటి చూపును కూడా మెరుగుపరుస్తాయి. ఫ్రెండ్స్, ముఖ్యంగా బొప్పాయి పండు గుజ్జులో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు, ఫ్లూ ఇలాంటి బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడే శక్తిని కలిగిస్తాయి. అలాగే ఫ్రెండ్స్, బొప్పాయిని తీసుకోవటం మూలంగా కార్డియోవాస్కులర్ వ్యాధులను కూడా అరికట్టవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్, పొటాషియం, విటమిన్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి గుండె వ్యాధులను అరికడతాయి. ఎందుకంటే పొటాషియాన్ని మన శరీరానికి మనం ప్రతిరోజు అందివ్వటం వలన గుండె వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. అందువల్ల బొప్పాయి స్లైస్ ని తీసుకోవటం చాలా అవసరం. ఫ్రెండ్స్, కేవలం మన ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణను కూడా మెరుగుపరుస్తుంది. ఎందుకంటే బొప్పాయిలో లభించే విటమిన్ ఈ అనేది సెల్యులర్ డ్యామేజ్ ను ఆపి మనకు ముడతలు రాకుండా చేస్తుంది. అలాగే మన చర్మాన్ని స్మూత్ గా మారుస్తుంది. ముఖ్యంగా మీరు కనుక బొప్పాయి గుజ్జును మీ ముఖానికి రాసుకుంటూ ఉంటే మీ చర్మంపై ఉండే మొటిమలు, వాటి తాలూకు మచ్చలను కూడా తొలగిస్తుంది. ఫ్రెండ్స్, బొప్పాయి పండు మూలంగా మన ఆరోగ్యానికి ఎంత మంచిదో దీన్ని ఎక్కువగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.
మీరు కనుక ప్రతిరోజు ఒక పెద్ద ముక్క బొప్పాయి పండును తీసుకుంటే మీ శరీరానికి తగినన్ని పోషకాలు లభిస్తాయి. అంతకు మించి మీరు ఎక్కువ మోతాదులో ఈ పండును తింటే కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా గర్భంతో ఉన్న ఆడవారు బొప్పాయి కాయను తినకూడదు. ఎందుకంటే ఇందులో పెపిన్ అధిక మోతాదులో ఉంటుంది. దీని మూలంగా గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బొప్పాయి కాయలో పాలు ఉంటాయి కాబట్టి దురద కలుగుతుంది. అందుకే బొప్పాయి కాయను కోసేటప్పుడు పాలు కనుక మన చేతికి తగిలితే దురద కలుగుతుంది. అలాగే బొప్పాయి పండుని ఎక్కువగా తినటం వలన కెరటిమియా అనే వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వారు కూడా బొప్పాయి పండును తినకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఈ పండు తినటం వలన ఎలర్జీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం బొప్పాయిలోని పొపైన్ అనే మూలకమే. అందుకే ఈ సమస్యలతో బాధపడేవారు బొప్పాయికి దూరంగా ఉంటే మంచిది. అలాగే చాలా జ్వరాలకు బొప్పాయి ఆకులను మందుగా వాడతారు. వీటిని తీసుకోవటం వల్ల రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది. అయితే హై ఫీవర్ ఉన్నప్పుడు మాత్రం బొప్పాయి పండును తినకూడదు. ఎందుకంటే ఇందులోని గుణాలు జ్వరం ఉన్న సమయంలో ఈ సమస్యను మరింత ఎక్కువగా చేస్తాయి. అలాగే ఎలర్జీలకు కూడా కారణమవుతాయి. కాబట్టి జ్వరంతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లో బొప్పాయిని తీసుకోకండి. ముఖ్యంగా ఆస్తమాతో బాధపడేవారు కూడా ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా బొప్పాయి పండును తీసుకోవటం వల్ల కూడా వీరికి స్కిన్ ఎలర్జీ ఇంకా ఎన్నో శ్వాస సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, పురుషులు కూడా ఎక్కువగా బొప్పాయి తినకూడదు. ఎందుకంటే వీటిని తినటం వలన వీర్య కణాల సంఖ్య తగ్గుతుందని కొన్ని రకాల పరిశోధనలో రుజువైంది. కాబట్టి పురుషులు ఈ పండును మితంగా తీసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ మరీ ఎక్కువగా తినకండి. అలాగే షుగర్తో బాధపడేవారు కూడా ఈ పండుని ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఎక్కువగా బొప్పాయి పండును తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోతాయి. ముఖ్యంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండటం మంచిదే, కానీ మరీ తక్కువగా పడిపోవటం మంచిది కాదు. కాబట్టి మీరు ఈ పండుని మీ షుగర్ లెవెల్స్ని బట్టి తీసుకుంటే మంచిది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.